అమ్మాయిలు రెడీ అవుతే రూమ్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా రెడీ అయ్యాము. మేము ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. అందుకోసం అందరం శారీస్ కట్టేసుకుని అంటే కంప్లీట్గా ట్రెడిషనల్ వేలో రెడీ అయ్యి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. రిటర్న్ వచ్చేసేసి మేము ఇక్కడ మేము రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టేసుకొని ఫుడ్ తినేసాము. తినేసి ఇప్పుడు మార్నింగ్ ట్రెడిషనల్ రెడీ అయ్యాము కదా, ఇప్పుడు వెస్ట్రన్ వేర్ కింద షిఫ్ట్ అయిపోయి మొత్తం అందరూ ఫ్రాక్స్ వేసుకున్నాము. అన్ని ఫ్రాక్స్ మాకే స్టిచ్ చేసింది. 4 ఫ్రాక్స్ అన్నీ వేసేసుకొని కొన్ని క్లిప్స్ తీసుకొని మేము మెరీనా బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఇష్టం ఉండదు. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. అందరం బీచ్ అంటేనే అసలుకి ఎంజాయ్మెంట్ కదా, వాటర్ అంటే చాలు. ఎవ్రీ కంపల్సరీగా మేము వాటర్ ఫాల్స్ అని లేదా వాటర్ గేమ్స్ అని దేనికి వెళ్తూ ఉండం. ఇయర్ ఇలా బీచ్కి వెళ్ళాం, వాటర్ ఫాల్ బాగా ఎంజాయ్ చేస్తుంది. మా పాప అయితే ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మేము ఇంకా రిటర్న్ వచ్చేసేసి అక్కడే కొంచెం టిఫిన్ తినేసేసి ఇంటికి వచ్చేసాము హోటల్కి. బీచ్ గురించి తెలుసుకుందాం. మెరీనా బీచ్ అనేది బెంగాల్ బే వెంట భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలోని ఒక సహజ పట్టణ బీచ్. ఈ బీచ్ ఉత్తరాన ఫోర్ట్ సెయింట్ జార్జ్ దగ్గర నుండి దక్షిణాన ఫోర్ షోర్ ఎస్టేట్ వరకు నడుస్తుందన్నమాట. ఇది 6 కిలోమీటర్స్ దూరం ఉంది. ఈ దేశంలోని పొడవైన సహజ పట్టణ బీచ్గా నిలిచింది. మెరీనా ప్రధానంగా ఇసుకతో కూడింది. ముంబైలోని జాహూ బీచ్ను తయారు చేసే చిన్న రాతి నిర్మాణాలకు భిన్నంగా బీచ్ సగటు వెడల్పు 300 మీటర్లు ఉందన్నమాట. ఈ బీచ్కి రోజుకి 50,000 మంది వస్తారనమాట. సమ్మర్ హాలిడేస్లో అయితే 15,000 నుంచి 20,000 మెంబర్స్ వస్తారు ఇక్కడ.
రిటర్న్ మేము మార్నింగ్ చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చాం. చెన్నై రైల్వే స్టేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్రిటిష్ టైంలో కట్టిందనమాట. అందుకే నార్మల్ రైల్వే స్టేషన్ లాగైతే ఈ రైల్వే స్టేషన్ ఉండదు. ఇక్కడ మెట్రో కూడా మెట్రో దగ్గర నుంచి అండ్ రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. రిమైనింగ్ రైల్వే స్టేషన్ లాగా అయితే ఇది ఉండదు. ఈ చెన్నై రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ నుంచి మేము చెన్నై టు విజయవాడ స్లీపర్ బుక్ అవ్వలేదండి, నార్మల్ సిట్టింగ్లోనే వచ్చేసాము. చేసింది ట్రైన్ నుంచి చెన్నై నుంచి విజయవాడ వచ్చేసాం, రిటర్న్ వచ్చేసాం. ఇదేనండి ట్రిప్. ఈ 4 days మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.